హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. స్వీట్ పొటాటోతో మనము పాయసం చేసుకుందామండి. అదేనండి గనిసగడ్డ అంటారు కదా. ఒక గనిసగడ్డని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చిన్న టీ కప్ అంత పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని ఉడకపెట్టుకుందామండి. ఒక బెల్లపు గడ్డ అండి, పెద్ద బెల్లపు గడ్డని మనం తురిమి పక్కన పెట్టుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పచ్చిశనగపప్పు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాము. ఈలోపు మనము ఈ బెల్లాన్ని కరిగించుకుందామండి. పాకం రానంత అవసరం లేదు, కరిగితే చాలు. ఎందుకంటే దాంట్లో ఇసుక ఏదన్నా ఉంటే మనం దాన్ని వడకట్టుకుంటే బాగుంటుందండి. అలా వేసుకుంటే ఏదైనా ఇసుక తగిలితే మనం తినాలని ఇది ఉండదు కదండి. అందుకని ఇలాగా వాటర్లో కరిగించుకొని పక్కన పెట్టుకుందాము. పచ్చిశనగపప్పు అయితే ఉడికిపోయిందండి. తొందరగా ఉడికిపోద్దండి ముందుగానే నానబెట్టుకుంటే. అందుకని ఒక గంట నానబెట్టుకున్నాను, తొందరగా ఉడికిపోయింది. ఒక స్పూను నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గెనిసిగడ్డ ముక్కల్ని కూడా ఇందులో వేపుకుందామండి. ఈ నేతిలో వేపుతుంటే చాలా అంటే చాలా మంచి వాసన వస్తుందండి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మనం ఈ ముక్కల్ని ఉడికించుకుందాము. అవి అయితే ఉడికాయి. మనం ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా ఇందులో వేసేసుకుందామండి. ఈ పాయసం అంటే మా వారికి చాలా ఇష్టము. మా ఆయన వాళ్ళ పెద్ద చెల్లెలు అంటే మా ఆడబిడ్డ అండి, ఆమె అయితే బాగా చేస్తుంది. ఇది మా వారికి చాలా ఇష్టము. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. మనము కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇది బాగా దగ్గర పడేదాకా మనం కలుపుకోవాలండి. ఇందులో పాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే పాలు వేయలేదు, ఎందుకంటే మా ఆడబిడ్డ ఇలాగే చేసి పంపిస్తుంది. తను ఎలా చేస్తుంది చూడలేదు, కానీ ఇలాగా పాలు వేయకుండా పంపించేదండి. అందుకని నేను కూడా అలాగే ట్రై చేశాను. మన గెనిసిగడ్డ పాయసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలాచి వేసానండి. అసలు ఎంత మంచి వాసన వస్తుందో టేస్ట్ చేస్తున్నాను నేను. చాలా బాగుందండి, సూపర్గా వచ్చింది. పాకం రానవసరం లేదండి, గట్టి పడితే చాలు. చాలా బాగుంది అసలు. ఆ పచ్చిశనగపప్పు నములుతుంటే తీయగా అసలు ఆ నేతి టేస్ట్ కూడా తగులుతుంది. ఇలాచీ టేస్ట్ నచ్చితే లైక్ చేయండి.